రైతు సోదరులందరూ కూడా నమస్కారం. మనం ప్రజెంట్ అయితే చిల్లబండ గ్రామంలో ఉన్నాము. మన మాసూమ్ గారి పొలంలో ఉన్నాము. కావినే సీడ్స్ వారి భవ్యశ్రీ అనే బెండ రకాన్ని విత్తనాన్ని వేయడం జరిగింది. నమస్కారం పెద్దయినా. నమస్తే బా. భాషణ ఎట్లా ఉంది భాషణ విత్తనం? ఇది విత్తనం అయితే చాలా మేలు ఉంది, పంట బాగా వచ్చింది. ఇప్పుడు ఇదితో 30 సెంట్లు ఉంటుంది. కింటన్నర వరకు పడుతుంది. కింటన్నర వరకు పడుతుంది. 30 సెంట్లు. ఎన్ని ప్యాకెట్లు పెట్టారు? ఇవి 4 ప్యాకెట్లు. 4 ప్యాకెట్లు అంటే కేజీ. ఎట్లుంది భాషణ విత్తనము వేసారు కదా మీరు? బెండ ఇంత ముందు కూడా వేరే రకాలు వేసినారు. ఆ రకాలకి ఈ రకానికి ఏం తేడా ఉంది? అన్నిట్లకన్నా ఇది పంట ఎక్కువ వస్తుంది. పంట ఎక్కువ వస్తుంది. కాయ నలుపు ఉంది. కాయ నలుపు ఉంది. మార్కెట్ ఎక్కడ పోతుంది? హైదరాబాద్. ఏమన్నా రేటు తక్కువ అవుతుందా బయట? ఇప్పుడు మా పిల్లలు వేసిన దానికన్నా మాది ఎక్కువ పోతుంది అని. అది పేరు చెప్పకూడదు. ఎట్లుంది మొత్తానికి? ఎట్లుంది విత్తనం? మొత్తం అయితే పంట రైతుకైతే నష్టం లేదు. జగడం కూడా నచ్చ జరుగుతుంది. ఫస్ట్ ఏమన్నా బొడ్లు పోవడము అట్లాంటివి ఏమన్నా వచ్చినాయి? ఏటి పోలే, ఏం పోలేదు. చూడండి అన్న, రైతు సోదరులందరూ కూడా గమనించండి. మనకి చెండు అయితే చాలా దగ్గరకు ఉంది. ఈ విధంగా ఉంది. ఎంచు పెద్ద 7 ఉన్నాయి. 1 2 3 4 5 5 6 7 8 ఇప్పుడు దాని 8. ఈ విధంగా ఉంది. కాయలు ఒకసారి తెంపి చూపించండి ఎట్లుంది కలర్ షైనింగ్ అనేది. ఈ విధంగా చాలా స్మూత్గా కలర్ అయితే మంచి షైనింగ్తో ఉంది. కాయకు కూడా పైన పిన్సింగ్స్ అనేవి బాగా వచ్చినాయి. ఈ తెల్లదోమ అనేది పచ్చదోమ కానీ నిలబడదు. వీటిపైన ముళ్ళులు అనేవి బాగా ఉన్నాయి అధికంగా. ఇలా ఉండడం వల్ల రైతుకి చాలా మంచి లాభదాయకం అని చెప్పొచ్చు. మనమైతే ఎర్రదొడ్డి గ్రామం సమీపంలో చిల్లబండ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో మన మాసూమ్ గారు అయితే ఈ విత్తనాన్ని వేయడం జరిగింది. చూసుకోవచ్చు. ఈరోజు తారీఖు వచ్చేసి సెప్టెంబరు 12వ తారీఖు. ఈ విధంగా ఉంది తోట. దానికి 2 4 5 ఉన్నాయి. 5 కాయలు తెంపితే కూడా బాగుంది కాయ. మందులు ఎన్నిసార్లు వేసినారు? భూమి మందులు దీనికి మంది వేసలేము. ఊరికే గొర్రెలు ఆపి ఇది చేసుకున్నాం. ఏటి వేసలేము. మందులే మాకులే చంపుకోవడం, అమ్ముకొచ్చుకోవడం అంతే. వారానికి ఒకసారి షేర్ చేయడం. ఓకే భాషనా, ధన్యవాదాలనా. మంచిదబ్బా. ఈ విత్తనం వేరే రైతులు వేసుకోవచ్చా? బంగారులకు వేసుకోవచ్చు. అయితే మంచి ఆధీనం ఉంది ఇది. ఈ విత్తనం పంట ఎక్కువ వస్తుంది. ఏది కూడా మేము కూడా 5 రకాలు వేసి ఇంతవరకు ఈ పంట రాలే. బాగుంది విత్తనం అయితే. విత్తనం అంటే వర్జనాలు విత్తనం. చూడన్నా రైతు సోదరులందరూ కూడా గమనించండి. మనకి గెనికలు కూడా బాగానే దగ్గరలోనే ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి చూడండి.